ఎవరైతే లోకాన్ని విడిచిపెడతారో క్రీస్తు అక్కడ అంటున్నాడు భక్తుని పౌలు గారు ఏమంటే ఎవడైనా క్రీస్తు యందు ఉండేలా వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న వ్యక్తి లోకానికి వేరే బ్రతకడం ప్రారంభం. అందుకని అన్నాడు వాడు ఎలా ఉంటున్నాడంటే క్రీస్తునందున్నవాడు అంట నూతన సృష్టిగా తన పాత జీవితం మార్చిపోతుంది, పాత జీవితం మారిపోతుంది, నూతన వ్యక్తిగా మార్చబడతాడు. తన పాత జీవితం ఎలాంటిదంటే లోకంతో ఉన్నది, లోకపు ఆలోచనలతోనూ లోకము తలంపులతో ఉన్నది. తన జీవితము క్రీస్తుని ఎప్పుడైతే అనుసరిస్తున్నారో, క్రీస్తుని తన కులైతే దేవుని గాను లేకపోతే తన తండ్రి గాను ఎప్పుడైతే అనుసరిస్తున్నాడో తన జీవితము నూతనంగా మార్చబడింది. మునుపు ఉన్నట్టుగా తన జీవితం ఉండదు. అందుకనే తన జీవితం ఎలా ఉంటుందని చూస్తే నేను చెప్పే ఒక పాయింట్, మొదటి పాయింట్ ఏంటంటే వేరుపాటు అనేది స్థలం మార్చడం కాదు, కానీ స్వభావం మారాలి. ఏం మారాలి? స్థలం కాదు మారేది, పరిస్థితులైతే ఈ ప్రదేశం మారితే నా జీవితం మారిద్దండి, లేకపోతే ఈ స్థాన భ్రంశం అయితే నా పరిస్థితులు మారుతాయని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది మీరు క్రీస్తునందు మీరు ఉంటే గనక మీరు నూతన స్థలం మారక్కలేదు, ప్రదేశాలు మారక్కలేదు, నీ స్వభావం మారితే చాలు నీ జీవితం మారిపోద్ది. అందుకే నేను లోకానికి వేరే నువ్వు జీవించాలంటే కనుక లోకాన్ని నీ లోనికి తీసుకురావద్దు. లోకంలో నేను ఉన్నానండి, లోకము తీరేంతనని చెప్పడం కాదు, లోకము నీలోనికి రావద్దు, లోకాన్ని బయటకు ఉంచాలి. ఒక మాట చెప్తాను, మన శరీరానికి దుమ్ము ధూళి రావకూడదన్న మనం ఏం వేసుకుంటున్నాము? వస్త్రాలు వేసుకుంటున్నాము. చక్కని వస్త్రాలు వేసుకుని ఏ దుమ్ము నా శరీరానికి అంటకూడదు, ఏ మురికి నా మీద పడకూడదు అని మన శరీరానికి తగలకుండా ఏ రీతిగా అయితే వస్త్రాన్ని ధరించుకుంటున్నామో మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం వెళుతున్నప్పుడు ఈ లోకాన్ని మనలోనికి రానియకూడదు. ఎందుకు రానియకూడదు? మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండమని చెప్తుంది. అంటే క్రీస్తులో మనం ఉన్నప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడతాం. నువ్వు ఎంత పాపైనా కావచ్చు, ఎంత దొంగ అయినా కావచ్చు, ఎంత పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు క్రీస్తును నువ్వు వెంబడిస్తే కనుక నీ జీవితం మారింది, నీ పరిస్థితి మారింది, నీ నడవడిక మారింది, నీ మాట తీరు మారింది, ఆలోచనలు మారుతాయి, ఉద్దేశాలు మారుతాయి. మారినప్పుడు ఎలా ఉండాలంటే లోకం వైపు మనం చూడకూడదు. అందుకని అంటున్నాడు భక్తుడు మీరు క్రీస్తునందు ఉండేలా మీరు నూతన సృష్టి. చాలా మంది పరిశుద్ధంగా ఉంటే దుస్తులను బట్టి కాదు. ఈరోజు మనం వేసుకున్న బట్టలు నేను పరిశుద్ధుడిని తెల్లని బట్టలు వేసుకుంటే కనుక తెల్లని బట్టలు వేసుకున్న వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాదు, లేకపోతే మురికి బట్టలు వేసుకున్న వ్యక్తి లేకపోతే పాపిష్టుడు కాదు. వస్త్రాలను బట్టి కాదు కానీ, తన రూపం బట్టి కాదు కానీ, తన ప్రవర్తన, తన స్వభావమే తన జీవితాన్ని క్రీస్తును చూపిస్తుంది.